హాయ్ ఫ్రెండ్స్, ముక్తినాథ్ కొండ దిగి ఎవరి కారులో వాళ్ళు మళ్ళీ మేము పోకరాకి బయలుదేరామండి. వెళ్ళిన రూట్నే వచ్చాము, ఎందుకంటే వేరే చాయిస్ లేదు, అదే రూటు. ఆ రాత్రికి అక్కడ బస చేసి మేము వెళ్ళిన బస్సులో మళ్ళీ బయలుదేరాము పోకరా నుంచి కాట్మాండ్కి, పశుపతినాథ ఆలయానికి. కానీ దారిలో మనోకామన అమ్మవారు టెంపుల్ ఉందండి, అది కొండపైన ఉందంట. మేము వెళ్ళాలంటే రూప్వేలో వెళ్ళాలంట, అది రిపేర్లో ఉంది, దర్శనం లేదని చెప్పారు. కానీ మా వాళ్ళు ఒప్పుకోలేదు, ఇంత దూరం మళ్ళీ రాలేమని కార్లు మాట్లాడుకుని వెళ్ళామండి. చాలా రిస్క్ చేసి వెళ్ళాము. అక్కడ అమ్మవారు శక్తిపీఠం, 52 శక్తిపీఠాల్లో ఒకటట మనోకామన అమ్మవారు. చాలా ఆనందం వేసిందండి దర్శనం చేసుకున్నాక. ఆ రాత్రి కాట్మాండ్ చేరుకున్నాము. ఉదయం లేచి పశుపతినాథ ఆలయానికి వెళ్ళాము. అక్కడ ఒక గైడు మాకు అభిషేకాలు చేయించుకోవడం గురించి వివరంగా చెప్పారు. అక్కడ మేము రుద్రాభిషేకం చేయించుకున్నామండి. వాళ్ళు మాకు ఒక రుద్రాక్షమాల కూడా ఇచ్చారు. అది తెచ్చి మేము స్వామికి వేసుకున్నాం. అక్కడ రుద్రాక్షలు ఒరిజినల్గా దొరుకుతాయట. స్వామి 4 ముఖాలతో 4 ద్వారాల నుంచి దర్శనమిస్తారండి. సాయంత్రం హారతి టైంలోని, ఉదయం అయితే ఒక ద్వారం నుంచి ఇస్తారు. ఇది బాగుమతి నది ఒడ్డున ఉందండి. ఇక్కడ కాశీలోలాగే శవ సంస్కారాలు కూడా జరుగుతాయండి. ఇక్కడ అమ్మవారు గృహేశ్వరి, ఈమె కూడా శక్తిపీఠమేనట. ఇవన్నీ అయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం సైట్ సీన్స్కి వెళ్ళామండి. ఇంకా చాలా గుళ్ళు తిరిగాము, చాలా వీడియోస్ తీసాము. సారీ, అవి కొన్ని డిలీట్ అయిపోయినాయి, మీకు చూపించలేకపోతున్నాను. ఇక్కడ 140 అడుగుల కాపర్ విగ్రహం ఈశ్వరుని ఉంటుంది. ఇది రుద్రాక్ష చెట్లు అండి అవి. ఆ చెట్ల నుంచి మాకు కాయలు దొరికినాయండి ఇవి. అయితే ఇక్కడ ఏకముఖ రుద్రాక్షలు దొరుకుతాయి అన్నారని ఇగోండి ఇవి అక్కడ దొరికాయని కొన్నాము. ఇలాగా చూసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుందండి. అయితే ఇక్కడ కేదార్నాథ్లో స్వామిది వెనక భాగం ఉంటే తల భాగం పశుపతినాథ్లో ఉందని, అందుకనే రెండు, ఇది చూస్తే అది చూడాలి, కేదార్నాథ్ చూస్తే పశుపతినాథ్ చూడాలని. ఇది ఈయన జలనారాయణుడు, ఈయన జలం మీద తేలుతూ ఉంటాడనమాట అండి. ఇది పశుపతినాథ్. నెక్స్ట్ వీడియో జనకపురి, సీతమ్మ పుట్టిల్లు.